ఈ నెల 19న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. తెలంగాణలో 10 ఏళ్ల దుష్ట పరిపాలనను అంతమొందించి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. దుష్ట పాలన, రాక్షస పాలన నుండి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత 5 గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, విద్యా, వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము, ఇందిరమ్మ రాజ్యం మీద ఏ విధంగా నడుస్తుంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి ఏవైతే డిక్లరేషన్స్ ఇచ్చారో ఆ డిక్లరేషన్స్ను ఏ విధంగా అమలు చేస్తూ రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము మంత్రులందరము, ఎమ్మెల్యేలందరము కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఈ విజయోత్సవ సభ ఇక్కడ నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వర్గాల ప్రజానాయకురాలుగా వెలుగొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క బర్త్డేను దృష్టిలో పెట్టుకొని 19వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఇక్కడ విజయోత్సవ సభ ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రగతి సభను ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ నిర్ణయించుకొని ఈ సభా ప్రాంగణాన్ని నేను సోదరిమణి సురేఖ గారు, సోదరుడు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఎర్రబెల్లి స్వర్ణ గారు, గుండు సుధారాణి గారు, మా మిగతా సోదరులు సోదరిమణులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇందాక సురేఖ మేడం చెప్పినట్టుగా, సురేఖక్క చెప్పినట్టుగా ఒకనాడు బీసీ గర్జన, ఆ తర్వాత రైతు గర్జన, ఈరోజు మొదటి ఏడాది ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది.